ఇదిగమ్మా చికెను వండాను. ఆ మసాలా ఈ మసాలా ఆ పేస్ట్ ఈ పేస్ట్ అన్నీ వేస్తారు. అది దేవుడికే కానీ అది టేస్ట్ ఉండదు, ఏముండదు. అచ్చం చికెను అల్లం చిన్నపాయ పేస్ట్ వేసి వండాను. కూర చూడు ఎంత బాగుందో. తిన్నా కానీ పులుసు బాగుంటుంది. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు ఒకేసారి వేసా. నూనె కాగుతున్నాయని మెత్తగా పేస్ట్ లాగా బాగా గుజ్జయి గ్రేవీ అవుతుంది. తర్వాత చికెన్ వేస్తాను. గ్రేవీడు కాదు అట్లా గ్రేవీ. అదేలే రాకపోతే ఏందే ఉంటా. దాంట్లో పడద్దా? పడిద్ది మరి. ఎట్ట వండినా టేస్ట్ అమృతంగా ఉంటుంది. ఇదిగా అల్లం పేస్ట్ వేస్తున్నా. ఇది బాగా వేగినాక మంచి సువాసన వస్తుంది. చికెన్ వేసినాక ఉప్పు పసుపు వేసి బాగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఎనికిని అమ్మ కారం వేస్తున్నాను 2 చెంచాలు. ఇదిగమ్మ బాగా నూనె బాగా చికెన్ ఉడికి నూనె బాగా పైకి తేలినాక ఇదిగమ్మ కొత్తిమీర వేసుకొని పైన దింపుకుంటే అయిపోయింది కూర.